మా రెబల్ పాప కిడ్నాప్ అయినట్టు మా ఇంట్లో ప్రాంక్ చేస్తే లాస్ట్ కి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ప్రతిసారి మా అమ్మ పైన ఏం ప్రాంక్ చేస్తాం అని చెప్పేసి ఈసారి డైరెక్ట్ గా ఫ్యామిలీ మీద ప్రాంక్ చేద్దాం అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. ఈసారి గట్టిగా ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి ఎవరి పైన చేద్దాం అబ్బా అని చెప్పి ఆలోచిస్తుంటే ఫ్యామిలీ మొత్తానికి వీక్నెస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది మను పాపనే. అందుకని చెప్పేసి మా రెబల్ పాప మీద కిడ్నాప్ ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇదంతా పక్కన పెడితే మన ఇన్స్టా పేజ్ 10K ఫాలోవర్స్ దగ్గరలో అయితే ఉంది. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫటాఫట్ ఫాలో అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వచ్చేస్తే బయట ఎవరు లేని టైం చూసి అందరు లోపల వంట గదిలో ఉంటే ఇదే మంచి టైం అని చెప్పేసి రెబల్ పాపకి ఏమైనా కొనిద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నట్టు అంగడికి అయితే తీసుకెళ్లాను. అలా రెబల్ కి ఏం కావాలో అది కొనిచ్చేసి ఇంకెలాగో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మా మామయ్య వాళ్ళది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు ఉంటే అక్కడ సీక్రెట్ గా లాకప్ చేద్దాం అని చెప్పేసి ఆ ఇంటికి అయితే తీసుకెళ్తా ఉన్నాను. అలా రెబల్ పాపకి అక్కడ స్టే చేసేదానికి వాటర్ బాటిల్, కుర్కురే ప్యాకెట్లు, ఫ్యాన్లు అన్ని సెటప్ అయితే చేసేసాను. వచ్చి నాకు బయటికి రావద్దని చెప్పేసి ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను. ఇలా ఇంటికి వచ్చానో లేదో అందరు కలిసి బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. నేను కూడా వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ ఒక్కసారిగా రెబల్ పాప ఎక్కడ అనేసరికి ఇంకా చూడండి ఒక్కొక్కరు షాక్ అయిపోయి అందరూ ఎత్తుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మా అమ్మ అయితే ఒక్కొక్కరు చేత ఫోన్ చేసి మరీ ఎతికిస్తా ఉంది. వాళ్ళకి నా మీద 1% కూడా డౌట్ రాకూడదు కాబట్టి నేను కూడా ఎత్తుకోవడం అయితే స్టార్ట్ చేశాను. పక్క మేము ఎతుకుతున్నావా లేదు, ఈ లోపల ఎలా వచ్చిందో ఏమో కానీ ఏమనిందో చూడండి. ఎలాగో రెబల్ పాప నా పేరు చెప్పలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నాకు తడికి మామూలుగా పడేది కాదు. అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతా ఉంటే నా పేరు ఆడ చెప్పొద్దు అని చెప్పేసి నేనైతే కవర్ చేసుకుని అయితే తీసుకెళ్లిపోయాను. కాసేపు మా ఫ్యామిలీతో ఆడుకుందాం అనుకుంటే ఫెయిల్ అయిపోయింది. మొత్తానికి అలా జరిగింది. రోజు మీరు వెళ్తూ లైక్ కూడా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.